ప్రో కబడ్డీలో మిగతా విషయాల్లో మిగతా టీమ్స్ టాప్ అయినప్పటికీ కూడా వ్యూవర్షిప్ పరంగా చూసుకున్నా టీఆర్పీ పరంగా చూసుకున్నా తెలుగు టైటన్స్ ఎప్పుడూ కూడా టాప్లో ఉంటుంది. ప్రో కబడ్డీకి వచ్చేటటువంటి వ్యూవర్షిప్లో 34% షేర్ అనేది మన ఆంధ్ర తెలంగాణ నుంచి లభిస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రో కబడ్డీలో ఎలాంటి ఫ్యాన్ బేస్ తెలుగు టైటన్స్కి ఉందని చెప్పేసి. బట్ ఇప్పటి వరకు ట్రోఫీ లేదు అనేది ఒక బాధాకరమైనటువంటి అంశంగా మనం పరిగణిస్తున్నప్పటికీ కూడా ప్రో కబడ్డీలో ఒక ట్రోఫీ లేనప్పటికీ కూడా 34% వ్యూవర్షిప్ని మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది ఒక గర్వకారణమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈసారి ఆక్షన్లో తెలుగు టైటన్స్ కొన్ని సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాల్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బేసిక్గా కార్నర్స్ కోసం కాంబినేషన్ని కొంటారు. ఒక ఇండివిజువల్ ప్లేయర్ని కొనడం మానేసి ఒక కాంబినేషన్ పరంగా కొనేటువంటి అవకాశం ఉంటుంది. దబాంగ్ ఢిల్లీకి కూడా కృష్ణకుమార్ హుడ్డా గారు గతంలో ఇదే చేశారు. రవీందర్ పహల్ అండ్ జోగిందర్ సింగ్ నర్వాల్ ఒక కాంబినేషన్ని కొన్నారు, అంతేగాని ఒక ఇండివిజువల్ ప్లేయర్ని కొని వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ తెచ్చేటువంటి ఒక ప్రయత్నం అయితే చేయలేదు. కాబట్టి ఈసారి తెలుగు టైటన్స్కి కూడా అదే ఫార్ములాని వర్కౌట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ రైడర్స్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో కూడుకున్నటువంటి రైడర్స్కి ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కృష్ణకుమార్ హుడ్డా గారు. ఏ విధంగా అయితే ఆషు మలిక్ని, నవీన్ కుమార్ని దబాంగ్ ఢిల్లీకి అందించారు, అదేవిధంగా కొంతమంది యంగ్ సూపర్ స్టార్ ప్లేయర్స్ని తెలుగు టైటన్స్కి కూడా అందించేటువంటి అవకాశం ఉంటుంది కృష్ణకుమార్ హుడ్డా గారు. అండ్ ఈసారి ఆక్షన్లో ఎక్సైట్మెంట్ని అండ్ ఎంజాయ్మెంట్ని తెలుగు టైటన్స్ వాళ్ళ ఫ్యాన్స్కి టన్నుల లెక్కన ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇంత భారీ మొత్తంలో 34% వ్యూవర్షిప్ని కాంట్రిబ్యూట్ చేసినటువంటి తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ఒక ట్రోఫీని అయితే డిజర్వ్ చేస్తుంది. ఈ సంవత్సరం తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ ఆ ట్రోఫీని తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి అందిస్తుందని ఆశిద్దాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోకి ట్రై చేయండి.